ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం నేను మహానాడు ప్రాంగణం వద్దను. ఇక్కడ చిత్తూరు ఎమ్మెల్యేకి సంబంధించిన జగన్మోహన్ గారికి సంబంధించినటువంటి ఒక మినీ కార్ వ్యాన్ ఉంది. కార్ వ్యాన్ దగ్గర మనం ఉన్నాం. ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఒకసారి ఈ కార్ వ్యాన్ని లోపలికి వెళ్ళి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడంతా కూడా మనం స్టిక్కర్స్ చూడవచ్చు. సో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఫొటోస్ వేశారు. అలాగే ఎన్టీఆర్ గారిది, చంద్రబాబు గారిది, లోకేష్ గారికి ఫొటోస్ కూడా వేశారు. మహానాడు కోసం ప్రత్యేకంగా దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా డిజైన్ చేయించడం జరిగింది. మహానాడు 2025 అనేటువంటి ఒక స్టిక్కరింగ్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జగన్మోహన్ గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా బయట పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళిన టైంలో ఈ వెహికల్ని యూజ్ చేస్తుంటారు. ఇది జనరల్గా మినీ కార్ వ్యాన్గా ఉంటుంది. లోపల చూద్దాం. కార్ వ్యాన్లు చూస్తుంటాం, కానీ ఇలా టెంపోని ఒక కార్ వ్యాన్గా మార్చేసి ఒక మినీ కార్ వ్యాన్గా మార్చేసినటువంటి వినూత్నంగా ఉన్న పరిస్థితి. లోపలికి వెళ్దాం. చాలామంది సినిమా యాక్టర్లు, హీరోలు అందరూ కూడా వాడుతుంటారు కదా, ఇంచుమించుగా అలాగే ఉంది. ఒకసారి చూడొచ్చు. లోపలికి వస్తే ఇక్కడ టీవీ ఉంది. సో అదేవిధంగా సపరేట్గా ఆడియో సిస్టమ్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, పైన సెంట్రల్ ఏసీ లాగా సపరేట్గా ఏసీ ఉంది, లైటింగ్ ఉంది. సో అంటే ఆయన ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళిన తరువాత రిలాక్స్ అవ్వడం కావచ్చు, లేదంటే కొంచెం లాంగ్ ప్లేసెస్కి ట్రావెల్ చేయాలన్నా కూడా ఈ వెహికల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం కార్ వ్యాన్స్ చూసాం. కార్ వ్యాన్ని, బస్సుల్ని కార్ వ్యాన్గా మారుస్తారు, కానీ ఇక్కడ మాత్రం చూస్తే ఒక టెంపోని కార్ వ్యాన్గా మార్చేశారు. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఎస్, ఇక్కడ ఇటు పోతే మనకి సపరేట్గా ఒక ఓవెన్ కూడా ఉంది, మైక్రో ఓవెన్. సో అదేవిధంగా హ్యాండ్ వాష్ కోసం సపరేట్గా ఒక ట్యాప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా వాష్రూమ్, ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాం. సో ఒకసారి చూస్తే వాష్రూమ్ కూడా ఇక్కడ సపరేట్గా ఏర్పాటు చేస్తున్నారు. వాష్రూమ్ కూడా లగ్జరీగా ఉంది. అదేవిధంగా కాస్త రెస్ట్ తీసుకోవడానికి సపరేట్గా ఇక్కడ బెడ్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదన్నా వైఫై ఫెసిలిటీ కూడా ఉందంట. సో ఏదన్నా కూడా డైరెక్ట్గా ఇంటర్నెట్ని వాడడం కూడా ఇలా టీవీ ద్వారా, ఈ స్మార్ట్ టీవీ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలా చిత్తూరు ఎమ్మెల్యేకి సంబంధించిన, జగన్మోహన్ గారికి సంబంధించిన మినీ కార్ వ్యాన్ ఇది మహానాడులో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉందని చెప్పాలి. చాలా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సపరేట్గా వాష్రూమ్ ఉంది, అలాగే మైక్రో ఓవెన్ ఉంది, అదేవిధంగా ఫ్రీజర్ కూడా ఉంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు, ఫ్రీజర్ కూడా ఉంది, మినీ ఫ్రీజర్ కూడా. సో ఏదన్నా వాటర్ బాటిల్స్ కావచ్చు, అలా ఏదైనా కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇలా దీన్ని కూడా ఫ్రీజర్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇది మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా చిత్తూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మినీ కార్ వ్యాన్ ఉందని చెప్పాలి. సో ఇక్కడ ఒకేసారి అంటే మనం ఇక్కడ చూసినట్లయితే సీటింగ్ కెపాసిటీ కూడా ఎమ్మెల్యే గారితో పాటుగా ఆయన అనుచరులు, సహచరులు ఎవరున్నా కూడా వాళ్ళు కూడా ట్రావెల్ చేయొచ్చు. అంటే ఎట్ ఏ టైం ఇక్కడ కూర్చుంటే, ఒకవేళ ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నా ఆయన పక్కన ఇంకొకరు ఎవరైనా కూర్చోవచ్చు. ఇలా 2, అటువైపు 3, ఇటువైపు 2, మొత్తం 7 మంది ఒకేసారి కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. అదేవిధంగా ఒక 2 కూడా పడుకునేటువంటి విధంగా కూడా అక్కడ సపరేట్గా ఒక బెడ్ని కూడా ఏర్పాటు చేస్తారు. లేదంటే అక్కడ కూర్చొని కూడా మరి కొంతమంది ఎవరైనా ఆయన సంబంధించినటువంటి టీం ఎవరైనా ఉంటే ఆ టీం అసిస్టెంట్స్ కావచ్చు, ఎవరైనా గన్మ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కూడా ట్రావెల్ చేసే విధంగా కూడా దీంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మరో విషయం ఏంటంటే అటువైపు చూస్తే అక్కడ మనకి చూడొచ్చు సీసీటీవీ కెమెరా కూడా ఉంది. సీసీటీవీ కెమెరా ఉంది. ఏసీ కూడా చూస్తే చాలా బ్లోయర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏసీ కూడా దాదాపు 1, 2, 3, 4, 5 అంటే 10 పైనే 10, 20 ఏసీ బ్లోయర్స్ ఉన్నాయి. చాలా కూలింగ్ ఉంటుంది. ఎంత ఎండ వేడి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా కూలింగ్గా అనిపిస్తుంది. మనకే చాలా బయట ఇప్పుడు ప్రస్తుతం మహానాడు మీటింగ్ జరుగుతున్న టైంలో చాలా ఎండగా ఉంది, కానీ లోపలికి వస్తే మాత్రం చాలా కూల్గా ఉంది. అదేవిధంగా దీనికోసం సపరేట్గా ఒక జనరేటర్ని కూడా ఏర్పాటు చేశారు. జనరేటర్ని ఆన్ చేశారు. జనరేటర్ ద్వారా ఇదంతా కూడా, ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. అంటే టెంపోని ఈ విధంగా ఒక సూపర్ లగ్జరీ టెంపోగా మినీ కార్ వ్యాన్గా మార్చడం అనేది చాలా అరుదనే చెప్పాలి. చాలామంది సందర్శకులు, పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని ఒక విచిత్రంగా, వినూత్నంగా ఉండడాన్ని చూస్తున్నారని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, మహానాడు, కడప నుంచి.